డియర్ స్టూడెంట్స్, జాబ్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ వారు ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, వాటి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్, వాటి యొక్క సాలరీస్ ఎలా ఉంటాయి, ఉద్యోగాలు ఎలా ఉంటాయి, వీటన్నిటి మీద మంచి మంచి వీడియోస్ వారు చేస్తున్నారు. అదేవిధంగా ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాటిలో ఉండేటటువంటి క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఇటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో జాబ్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్లో సబ్జెక్ట్కి సంబంధించి కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తే వారి యొక్క సబ్స్క్రైబర్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో జాబ్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వారి కోసం శ్రీధర్ సిసి తరపు నుంచి మేము కొన్ని ఫ్రీ వీడియోస్ ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఇందులో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ ఈ వీడియోస్ చూసి ఎగ్జామ్కి కావాల్సినటువంటి ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో దానిలో మా వంతుగా మేము కొంత సాయం చేయదలుచుకున్నాం. కాబట్టి కొన్ని వీడియోస్ని జాబ్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ కోసం మేము కొన్ని వీడియోస్ ఇస్తున్నాం. సో ఈ వీడియోస్ని చూసి మీ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవుతారని, ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఎంతో కొంత మా హెల్ప్ ఉంది కాబట్టి మీరు సబ్జెక్ట్ బాగా నేర్చుకొని బాగా ప్రాక్టీస్ చేసి మీరు ఏదైతే జాబ్ కొట్టాలి అని అనుకుంటున్నారో ఆ జాబ్ ప్రిపరేషన్కి ఈ వీడియోస్ మీకు బాగా ఉపయోగపడతాయి. సో మీ ప్రిపరేషన్లో ఈ వీడియోస్ ఎంతో బాగా ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాము. వీడియోస్ చూడండి, సబ్జెక్ట్ నేర్చుకోండి, ఎంజాయ్ చేయండి. వి విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. లాస్ట్ క్లాస్లో మనం స్క్వేర్ అండ్స్ విత్ 5 డిస్కస్ చేసాం. దాని కంటిన్యూషన్ షార్ట్ కట్ కూడా ఇంకొకటి మాట్లాడుకుందాం. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 35 స్క్వేర్ ఉన్నట్లయితే 35 స్క్వేర్ ends with 25. 5 square that is 25. Last 2 digits fixed. Previous number రావాలి అని అంటే 3 multiplied by its immediate number 4. 3 into 4 12 అనుకున్నాం. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ని వేరే నెంబర్స్ కూడా మాట్లాడచ్చు. అంటే స్క్వేర్ ఎండ్స్ విత్ 5కి కాకుండా సేమ్ లాజిక్ ఇంకొక దగ్గర అప్లై అవుతుంది. అది ఒకసారి చూద్దాం. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 27 into 23 ఉంది, లేదా 41 into 49 ఉంది, లేదా 92 into 98, అదర్వైజ్ 114 multiplied by 116. ఈ నంబర్స్ కూడా మనం సేమ్ లాజిక్ వాడచ్చు. బిఫోర్ గోయింగ్ టు దిస్, అసలు ఈ నంబర్కి స్పెషాలిటీ ఏంటో మాట్లాడుకుందాం. సమ్ ఆఫ్ యూనిట్ డిజిట్స్ వాల్యూస్ మస్ట్ బి ఈక్వల్ టు 10. ఇప్పుడు మనం ఇందాక చేసినటువంటి 35 స్క్వేర్ అంటే 35 into 35 అనే కదా. ఇక్కడ సమ్ ఆఫ్ యూనిట్స్ డిజిట్ ఏంటి? 10 ఉంది. టెన్స్ ప్లేస్లో ఉన్నటువంటి నంబర్లు సేమ్ ఉన్నాయి. సేమ్ లాజిక్ కంటిన్యూ అవుతుంది. సమ్ ఆఫ్ యూనిట్ డిజిట్స్ 10 ఉంది, ప్రీవియస్ నెంబర్ సేమ్. సమ్ ఆఫ్ యూనిట్ డిజిట్స్ 10 10 10. సమ్ ఆఫ్ యూనిట్ డిజిట్స్ 10 నుండి ప్రీవియస్ నెంబర్ సేమ్ ఉన్నట్లయితే సేమ్ లాజిక్ అప్లై అవుతుంది. 2 into 8 16. 9 multiplied by its immediate number 10. 9 into 10 90. 1 into 9 9. 9 ని మనం ఎలా రాయాలి? 09 2 డిజిట్ ఫార్మాట్ లో రాయాలి. 4 multiplied by immediate number 5. 4 5s 20. 7 3s 21. 2 multiplied by immediate number 3. 2 into 3 6. 4 into 6 24. 11 multiplied by immediate number 12. 11 into 12. 11 12 అనేవి కన్సిక్యూటివ్ నెంబర్స్. దీనికి కూడా మనం మాట్లాడుకున్నాం. స్మాల్ నెంబర్ స్క్వేర్ ప్లస్ స్మాల్ నెంబర్, అదర్వైజ్ బిగ్ నెంబర్ స్క్వేర్ మైనస్ బిగ్ నెంబర్. స్మాల్ నెంబర్ స్క్వేర్ అంటే 11 స్క్వేర్ 121 ప్లస్ 11 132. 132 24. సో ఇక్కడ మనం మాట్లాడినటువంటి లాజిక్ ఏదైతే ఉందో 5 into 5 25. 3 multiplied by immediate number 4 12. సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, యూనిట్స్ డిజిట్ సమ్ అనేది 10 ఉండాలి, దానికి ముందు ఉన్నటువంటి నంబర్ సేమ్ ఉండాలి. ఇలాంటి నంబర్స్ అన్నిటికీ కూడా ఇదే లాజిక్ మనం ఎక్స్టెండ్ చేయొచ్చు. తర్వాత ఇలా మల్టిప్లికేషన్ ఇలా కాకుండా జిగ్జాగ్ గా ఇచ్చినట్లయితే ఏం చేయాలి? రైట్, ఇందులో కూడా వెరైటీస్ ఉంటాయి. అంటే ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్కలాగా చేస్తున్నాము అని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు నంబర్స్ నియరెస్ట్ టు 10 లేదా 100 లేదా 1000 లేదా 200 300కి దగ్గరగా ఉన్న నంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్స్ తీసుకుందాం. 100కి దగ్గరగా ఉన్నటువంటి నంబర్స్ నియరర్ బై 10 100.
సో 100కి నెంబర్స్ దగ్గరగా ఉన్నాయి. లెట్ మీ టేక్ 109 and then 121. So before going to this, let us start with a small number 104. స్మాల్ నెంబర్స్ నుంచి తీసుకొని బిగ్ నెంబర్స్కి వెళ్దాం డెఫినెట్గా. ఇక్కడ 109, 104 అని రెండు నెంబర్స్ ఉన్నాయి. దీన్ని మనం రాసేటప్పుడు ఎలా రాయాలి అని అంటే 100 తోటి కంపేర్ చేసుకొని రాయాలి. 100తో కంపేర్ చేసుకున్నట్లయితే 109, 104 అనేవి పెద్ద నెంబర్స్. So how much more is this number with respect to 100? 9 more. So let us write plus 9. 104 is how much more than 100? 4 more. So ఇక్కడ ఫస్ట్ మనం ప్రొడక్ట్ చేయాల్సినటువంటి నెంబర్స్ రాసుకొని 100తో కంపేర్ చేస్తే పెద్దవి అయితే ప్లస్ రాసుకుంటాం, చిన్నవి అయితే మైనస్ రాసుకుంటాం. 9 into 4 36. 2 డిజిట్ నెంబర్లోనే రాయాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం రాసే నెంబర్స్ ఎప్పుడు కూడా లాస్ట్ 2 డిజిట్స్ రాస్తున్నాం. తర్వాత ప్రీవియస్ నెంబర్ రాయాలి అని అంటే క్రాస్ ఎడిషన్ ఆర్ క్రాస్ సబ్ట్రాక్షన్. సో టాప్ టు బాటమ్ లేదా బాటమ్ టు టాప్. 109 + 4 లేదా 104 + 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 113. సింపుల్. ఒక 2 ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే మీకు చాలా క్లారిటీ వస్తుంది. లెట్ us స్టార్ట్ విత్ అనదర్ నెంబర్. 106 multiplied by 113. 106 అనేది 100తో కంపేర్ చేస్తే 6 మోర్ ఉంది, ఇది 13 మోర్ ఉంది. 6 13 78. లాస్ట్ 2 డిజిట్స్ ఆర్ ఫిక్స్డ్ 78. టాప్ టు బాటమ్ ఆర్ బాటమ్ టు టాప్ క్రాస్ ఎడిషన్ ఉంది. 106 + 13 ఆర్ 113 + 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 119. 11,978. సింపుల్ కాన్సెప్ట్. ఇవి 100 కంటే పెద్దగా ఉండి కొంచెం ఎక్కువ డిఫరెన్స్ ఉన్నాయి అని అనుకోండి. లెట్ మీ టేక్ ఫస్ట్ ఇదే నెంబర్ రాశాను కాబట్టి మళ్ళీ ఇదే రాద్దాం. 100 కంటే 9 మోర్ ఉంది, 100 కంటే 21 మోర్ ఉంది. 9 21s అంటే 189, కానీ లాస్ట్ 2 డిజిట్సే రాయాలి కాబట్టి 89 రాస్తాం, 1 క్యారీ ఫార్వర్డ్. 189లో 89 రాసి 1 క్యారీ ఫార్వర్డ్ చేసాం. టాప్ టు బాటమ్ వెళ్ళినట్లయితే 130, బాటమ్ టు టాప్ కూడా 130. ఎప్పుడు కూడా క్రాస్ ఎడిషన్ చేసినప్పుడు టాప్ టు బాటమ్ అవ్వచ్చు లేదా బాటమ్ టు టాప్ అవ్వచ్చు, ఎప్పుడు సేమ్ నెంబరే రావాలి. డిఫరెంట్ నెంబర్స్ వచ్చినాయి అంటే కాన్సెప్ట్లో ఎక్కడో తప్పు చేస్తున్నట్లు అర్థం. సో 130 వచ్చింది +1 దట్ ఈజ్ ఈక్వల్ టు 131. సో ఇక్కడ కొత్తగా నేర్చుకున్నది ఏంటి, ఈ క్యారీ ఫార్వర్డ్ వచ్చినప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేయటం. మల్టిప్లై చేసిన తర్వాత 2 డిజిట్స్ కంటే ఎక్కువ వచ్చినట్లయితే 2 డిజిట్స్ మాత్రమే రాసి 1 డిజిట్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఇప్పుడు దీనిలోనే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 102 multiplied by 104. ఇది ఈజీ అయి ఉండొచ్చు, బట్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాం. 100తో కంపేర్ చేస్తే 2 మోర్ ఉంది, ఇది 4 మోర్ ఉంది. మల్టిప్లై చేసినప్పుడు 8 వచ్చింది, కానీ 2 డిజిట్ ఫార్మాట్లో రాయాలి కాబట్టి 08 గానే రాయాలి. టాప్ టు బాటమ్ ఆర్ బాటమ్ టు టాప్ 106. సో 10,608 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఇప్పుడు మాట్లాడిన నంబర్స్ అన్నీ కూడా 100 కంటే పెద్ద నంబర్స్. సమ్ టైమ్స్ మనం 100 కంటే చిన్న నంబర్స్ తీసుకుంటాం. 100 కంటే చిన్న నంబర్స్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 92 multiplied by 97. 92 అనేది 100 తోటి కంపేర్ చేసినప్పుడు లెస్ దెన్, కాబట్టి మైనస్ రాసాం. హౌ మచ్ లెస్ ఇన్ ద సెన్స్ 8 లెస్. ఇది 100తో కంపేర్ చేస్తే 3 లెస్ ఉంది కాబట్టి -3. ప్రొడక్ట్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్ మైనస్ ఇంటూ మైనస్ దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. 8 3s 24. ఇక్కడ మనం కంపేర్ చేస్తుంది 100తో కాబట్టి 100లో 2 zeros ఉన్నాయి కాబట్టి 2 డిజిట్ నెంబర్ రాస్తున్నాం మల్టిప్లై చేసిన తర్వాత. టాప్ టు బాటమ్ ఇంతకు ముందు సెట్లో చేసినప్పుడు ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేసాం, ఇప్పుడు మైనస్ ఉంది సబ్ట్రాక్ట్ చేస్తాం. 92 - 3 అంటే 89. 97 - 8 అన్నా కానీ 89. 8,924. నౌ లెస్ దెన్ 100లోనే డిఫరెంట్ మోడల్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 92 multiplied by 87. 90sలో ఒక నెంబర్, 80sలో ఒక నెంబర్. 100తో కంపేర్ చేస్తే 8 లెస్ ఉంది, ఇది 13 లెస్ ఉంది. 13 8 times is equal to 104. 104లో 04 మాత్రమే రాస్తాం, 1 అనేది క్యారీ ఫార్వర్డ్. టాప్ టు బాటమ్ లేదా బాటమ్ టు టాప్ ఏది చేసినా సరే మీకు 79 + 1 క్యారీ ఉంది కాబట్టి 80. 8004.
ఇప్పుడు అలా కాకుండా ఒకటి 90s లో ఉండి ఇంకొకటి 20s 30s లో ఉన్నట్లయితే 100 తో కంపేర్ చేసే మెథడ్ అనేది వర్క్ అవ్వదు అనేది కాదు, వర్క్ డెఫినెట్ గా అవుతుంది, బట్ ఇట్ ఈస్ లెందీ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ 92 మల్టిప్లైడ్ బై 27 అని అనుకుందాం. 100 తో కంపేర్ చేస్తే ఇది -8 అని అంటున్నాం, ఇది -73. ఇక్కడ 73 మల్టిప్లైడ్ బై 8 చేయాలి అని అంటే అక్కడ టైం టేకింగ్ ప్రాసెస్, కాబట్టి ఇటువంటి నంబర్స్ కి ఇది సూటబుల్ మెథడ్ కాదు. ఇటువంటి నంబర్స్ ని వేరే ఫార్మేట్ లో వెళ్తాం. సపోజ్ ఇదే నంబర్ ఇచ్చినట్లయితే నేను ఏం చేస్తాను అని అంటే 27 ని 92 తో మల్టిప్లై చేయాలి. సో 92 ని 100 - 8 అని అనుకుంటాను. 27 100 టైమ్స్ అంటే 2700 మైనస్ 27 8 టైమ్స్ క్యాలిక్యులేట్ చేయాలి. 27 8 టైమ్స్ అంటే రివర్స్ మల్టిప్లికేషన్ కి వెళ్ళినట్లయితే 28 టైమ్స్ 160, 7 8 టైమ్స్ 56, 160 56 దట్ ఈజ్ ఈక్వల్ టు 216. సింపుల్ గా సబ్ట్రాక్ట్ చేసి ఆన్సర్ పెట్టేయచ్చు. సో ఇటువంటివి బేస్డ్ ఆన్ ఫేస్ వాల్యూ ఆఫ్ ద నంబర్స్ వీ నీడ్ టు డిసైడ్ మెథడ్. ఒకే మెథడ్ ని అన్నిటికీ వాడాలి అని అంటే కుదరదు. కొన్ని నంబర్స్ కి కొన్ని మెథడ్స్ వాడతాం. సో ఎటువంటి సెట్ ఆఫ్ నంబర్స్ కి ఎటువంటి మెథడ్ వాడాలి అనేది మీకు ఇక్కడ నేర్పిస్తున్నాము. దీన్ని మీరు ప్రాక్టీస్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి అంతే తప్ప ఒకే మెథడ్ ని మీరు నేర్చుకున్నటువంటి స్కిల్ ని టెస్ట్ చేయటం కోసం విచిత్రమైన నంబర్లు తీసుకుని టెస్ట్ చేయకూడదు. ఈ సెట్ మనం మాట్లాడుతుంది 100 కి దగ్గరగా ఉండే నంబర్స్ ని మల్టిప్లై చేయటం, కాబట్టి సెట్ తీసుకునేటప్పుడే అలానే తీసుకోవాలి. నౌ 100 కి చిన్న నంబర్స్ మాట్లాడాం, 100 కంటే పెద్ద నంబర్స్ మాట్లాడాం. కానీ ఒకటి 100 కంటే చిన్న నంబరు, ఒకటి 100 కంటే పెద్ద నంబరు ఉంటే ఎలా అవుతుంది ఒకసారి అది కూడా చూద్దాం. సపోజ్ 104 మల్టిప్లైడ్ బై 92 ఉంది. ఈ రెండు నంబర్స్ ని కూడా మనం 100 తోనే మల్టిప్లై చేస్తున్నాం. 100 తో కంపేర్ చేస్తే ఇది +4 అన్నాం, ఇది -8 అని అన్నాం. 4 × 8 32, కానీ -32 వచ్చింది. సో నంబర్ మధ్యలో మైనస్ అనేది రాదు. నంబర్ బిగినింగ్ లో ఉండాలి మైనస్ రిప్రజెంటేషన్ అనేది, కానీ మధ్యలో అనేది రాకూడదు. సో -32ని మనం యాజ్ ఇట్ ఈస్ గా రాయలేం. దీన్ని పాజిటివ్ నంబర్ గా కన్వర్ట్ చేయటం కోసం నేను 100 యాడ్ చేస్తున్నాను. ఎందుకు 100 యాడ్ చేస్తున్నాను అని అంటే ఇక్కడ మనం కంపేర్ చేస్తున్నది 100 మల్టిపుల్ కాబట్టి ఇక్కడ నెగిటివ్ నంబర్ ని పాజిటివ్ నంబర్ గా కన్వర్ట్ చేయడానికి 100 వాడుతున్నాం. ఇది ఎంత అవుతుంది 68 అవుతుంది. సో ఐ విల్ రైట్ 68 హియర్. 100 లో 2 zeros ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 డిజిటెడ్ నంబర్ రాస్తున్నాం. నెగిటివ్ నంబర్ వచ్చింది, పాజిటివ్ గా కన్వర్ట్ చేయడం కోసం ఒక 100 యాడ్ చేసాం, 68. నౌ టాప్ టు బాటమ్ 104 - 8 96, 92 + 4 96. సో టాప్ టు బాటమ్ చేసినప్పుడు లేదా బాటమ్ టు టాప్ చేసినప్పుడు క్రాస్ ఎడిషన్ అవ్వచ్చు లేదా క్రాస్ సబ్ట్రాక్షన్ అవ్వచ్చు. టాప్ టు బాటమ్ అయితే క్రాస్ సబ్ట్రాక్షన్ ఉంది, ఇక్కడైతేనేమో క్రాస్ ఎడిషన్ ఉంది. ఎప్పుడైనా సరే మీకు సేమ్ నెంబరే రావాలి. డిఫరెంట్ నెంబర్ వచ్చిందంటే కాన్సెప్ట్ రాంగ్ ఉన్నట్లు. 96 ఉంది, కానీ 96 ని మనం యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ రాయకూడదు. ఎందుకు రాయకూడదు? ఎందుకంటే నెగిటివ్ నంబర్ ని పాజిటివ్ గా కన్వర్ట్ చేయడం కోసం ఒక 100 యూజ్ చేసాం. అంటే 100s ప్లేస్ లో ఉన్నటువంటి ఆల్రెడీ రాబోయే నంబర్ లో ఒక 100 ఇక్కడ ఆల్రెడీ వాడేసాం. కాబట్టి ఇప్పుడు మనం రాయాల్సిన 96 లో ఓన్లీ 95 మాత్రమే రాయాలి. దీన్నే చాలా మంది ఎలా చెప్తారు అని అంటే రకరకాల పర్సెప్షన్స్ ఉంటాయి. 104 92 అని అన్నాం, ఇది +4 అంటున్నాం, ఇది -8 అని అంటున్నాం. ఓకే, 4 × 8 32, దీన్ని -32 అలానే ఉంచేసి టాప్ టు బాటమ్ బాటమ్ టు టాప్ 96 ఉంది, అంటే దాన్ని 9600 గా తీసుకొని ఈ రెండు నెంబర్స్ ని మళ్ళీ యాడ్ చేయాలి అని. అప్పుడు ఏమవుతుంది 9568. ఇందాక మనం చేసినటువంటిదే, కాకపోతే ఎక్స్ట్రా స్టెప్ లాగా కనపడుతుంది. అందుకనే మనం ఏమనుకుంటున్నాం, ఎప్పుడైనా సరే నెగటివ్ నెంబర్ వచ్చినప్పుడు నెగటివ్ నెంబర్ ని డైరెక్ట్ గా రాయకుండా పాజిటివ్ లో కన్వర్ట్ చేసుకోవడానికి 100 వాడి ఆ తర్వాత 68 రాద్దాం. టాప్ టు బాటమ్ చేసిన తర్వాత వచ్చినటువంటి నంబర్ ఏదైతే ఉందో 96 లో ఆల్రెడీ ఒక 100 వాడేసాం కాబట్టి మనం 95 రాస్తున్నాం. దీన్నే ఇంకొక 2-3 ఎగ్జాంపుల్స్ ఎక్స్ట్రాగా ఇచ్చినట్లయితే క్లియర్ గా మీకు అర్థమవుతుంది. నౌ లెట్ us see that. సపోజ్ 119 మల్టిప్లైడ్ బై 89 ఈ నెంబర్ తీసుకుందాం. 100 కంటే 19 ఎక్స్ట్రా ఉంది, 100 కంటే 11 తక్కువ ఉంది.
19 11 టైమ్స్. ఇప్పుడు ఇలానే చేయాలి అని అంటే రివర్స్ మల్టిప్లికేషన్కి వెళ్తున్నట్లయితే ఈజీ. 11 10 టైమ్స్ అంటే 190, 11 వన్స్ అంటే 19, 190 19 అంటే 209, మైనస్ 209 వచ్చింది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఇప్పుడు నెగిటివ్ నెంబర్ 209 ని డైరెక్ట్ గా రాయలేము, దీన్ని పాజిటివ్ లోకి కన్వర్ట్ చేయాలి. పాజిటివ్ లోకి కన్వర్ట్ చేయటానికి 300 వాడుతున్నాం. ఇక్కడ 300 ఎందుకు వాడుతున్నారు? రైట్, ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా. మనం కంపేర్ చేస్తున్నటువంటి నంబర్ అనేది 100 మల్టిపుల్, కాబట్టి ఇక్కడ నెగిటివ్ నంబర్ ని పాజిటివ్ గా కన్వర్ట్ చేసేటప్పుడు ఓన్లీ 100 మల్టిపుల్స్ మాత్రమే వాడాలి. ఇదర్ 100 200 300 400 అలా. 300 లో నుంచి 209 తీసేస్తే 91 వస్తుంది. 91 యాజ్ ఇట్ ఈస్ గా రాసేస్తున్నాం. టాప్ టు బాటమ్ 119 మైనస్ 11 అంటే 108, లేదా బాటమ్ టు టాప్ చేసిన 108. కానీ 108 అనేది 100s ప్లేస్ లో ఉండేటటువంటి నంబర్లో ఆల్రెడీ 300s వాడేశాం, కాబట్టి 108 లో నుంచి 3 సబ్ట్రాక్ట్ చేసి 105 రాస్తాం. సో 10,591 is our final answer. Let us see one more example. Here 71 multiplied by 106. 71 is 29 less than 100. 106 is 6 more than 100. 29 6 times అంటే మల్టిప్లికేషన్ లో రివర్స్ మల్టిప్లికేషన్ కాకుండా నియరెస్ట్ కాంబినేషన్ లో కూడా వెళ్ళొచ్చు. ఎట్లా? 6 30 టైమ్స్ చేసి 1 టైం సబ్ట్రాక్ట్ చేయొచ్చు. 6 30 టైమ్స్ అంటే 180, 180 లో నుంచి ఒక 6 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 174. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఈ నెగిటివ్ నెంబర్ ని పాజిటివ్ లోకి కన్వర్ట్ చేయడానికి 200 వాడుతున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 26. సో 2 డిజిటెడ్ నెంబర్ 26 రాస్తున్నాం. టాప్ టు బాటమ్ 71 ప్లస్ 6 77, లేదా బాటమ్ టు టాప్ 77 అగైన్. కానీ 77 లో ఆల్రెడీ 200s వాడేసాం కాబట్టి 77 లో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేసి 75 రాస్తాం. సింపుల్ కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం 3 మెథడ్స్ నేర్చుకున్నాం. మల్టిప్లికేషన్ ఆఫ్ నంబర్స్ విచ్ ఆర్ నియర్ బై 100. 2 నంబర్స్ 100 కంటే తక్కువ ఉంటే ఎలా చేయాలో నేర్చుకున్నాం. 2 నంబర్స్ 100 కంటే ఎక్కువ ఉంటే ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఒకటి 100 కంటే చిన్న నంబర్, ఒకటి 100 కంటే పెద్ద నంబర్ కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు దీనికి ఎక్స్టెన్షన్ గా నంబర్స్ నియర్ బై 1000 కూడా చేయొచ్చు. నంబర్స్ నియర్ బై 1000 అంటే ఒకసారి చూడండి. 1000 కి దగ్గరగా ఉన్న నంబర్, దీనిలో ఒకేసారి 3 మోడల్స్ రాసేసుకుందాం. 1000 కి నియరెస్ట్ ఉంటుంది, కానీ 2 నంబర్స్ 1000 కంటే పెద్దయే ఉంటాయి. అంటే 1024 అండ్ దెన్ 1014. 2 100 కి దగ్గరగానే ఉంటాయి, కానీ 100 కంటే చిన్న నంబర్స్. వన్ నంబర్ ఈస్ 724, ద అదర్ నంబర్ ఈస్ 994. 100 కంటే చిన్నదొకటి పెద్దదొకటి తీసుకుందాం. 972 అండ్ దెన్ 1004. 1004 అయినా తీసుకోవచ్చు, లేదా కొంచెం పెద్ద నెంబర్ కావాలి అని అనుకుంటే 1025 కూడా రాయొచ్చు. ఇట్స్ అప్ టు యూ. ఇప్పుడు ఈ నంబర్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ రెండు 1000 కంటే పెద్దవి 24 అండ్ దెన్ 14 మోర్. ఈ రెండు నంబర్స్ ని మల్టిప్లై చేసిన తర్వాత ఇక్కడ 3 డిజిటెడ్ నంబర్ రాయాలి. ఎందుకు 3 డిజిటెడ్ నంబర్ రాయాలి? 1000 లో 3 zeros ఉన్నాయి. మనం ఈ రెండు నంబర్స్ ని 1000 తో కంపేర్ చేస్తున్నాం. 1000 లో 3 zeros ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 డిజిటెడ్ నంబర్ రాయాలి. 24 14 టైమ్స్ కావాలి. 24 10 టైమ్స్ అంటే 240. 240కి 24 4 టైమ్స్ యాడ్ చేయాలి అంటే 96. 240 96 అంటే 336. ఇప్పుడు 336 అనేది 3 డిజిటెడ్ నెంబరే కాబట్టి 336 డైరెక్ట్ గా రాసేయచ్చు. టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్ ఎప్పుడు చేసినా ఒకటే నంబర్ రావాలని అనుకున్నాం. 1024 ప్లస్ 14 అంటే 1038. నౌ ఈ నంబర్ అనేది 276 లెస్ ఉంది, ఇది 6 లెస్ ఉంది. ఇప్పుడు ఈ నంబర్ని ఎలా చేయాలి? రివర్స్ మల్టిప్లికేషన్ ఈజ్ ఈజీ వన్.
200 6 times అంటే 1200, 70 6 times అంటే 420, 6 into 6 అంటే 36, 1656, 1656 లో మనం 656 మాత్రమే రాయగలం, 1 క్యారీ ఫార్వర్డ్. టాప్ టు బాటమ్ 724 minus 6, 718 plus 1, 719. This is our answer. ఇక్కడ ఈ నంబర్ 1000 తో కంపేర్ చేస్తే 28 లెస్ ఉంది, ఇది 25 మోర్ ఉంది. సో సింప్లిఫికేషన్ ఈజీగా ఉన్న, అదర్వైజ్ యూ కెన్ డూ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. దీన్ని 4 into 7 గా రాయొచ్చు. 25 4 times అంటే 100, 100 into 7 అంటే 700, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, -700. ఇప్పుడు ఈ -700 ని పాజిటివ్ గా కన్వర్ట్ చేయడానికి ఏ నంబర్ వాడాలి? ఇంతకు ముందు మనం యూజ్ చేసిన సెట్ లో ఉన్నటువంటి నంబర్స్ అన్ని కూడా 100 కి నియరెస్ట్ నంబర్స్ కాబట్టి 100 లేదా 100 మల్టిపుల్ వాడాం. ఇప్పుడు మనం కంపేర్ చేస్తున్నది 1000 తో కాబట్టి నెగటివ్ నంబర్ ని పాజిటివ్ గా కన్వర్ట్ చేయడానికి 1000 అన్నా వాడాలి లేదా 1000 మల్టిపుల్స్ అన్నా వాడాలి. 1000 మల్టిపుల్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ 300 ఉంటుంది. సో 300, 1000 లో 3 zeros ఉన్నాయి కాబట్టి 3 digit నెంబర్ ఉంది. నౌ టాప్ టు బాటమ్ 972 plus 25, దట్ ఈస్ 997. 997 లో ఇక్కడ ఆల్రెడీ యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్, ఇక్కడ థౌజండ్స్ ప్లేస్ వస్తుంది. ఆల్రెడీ 1000 వాడాం కాబట్టి థౌజండ్స్ ప్లేస్ లోంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేయాలి. సో మనం రాయాల్సినటువంటి 997 లో నుంచి 996 మాత్రమే రాస్తాం. ఒక 1000 సబ్ట్రాక్ట్ చేసి 996 రాస్తాం. రెండు నెంబర్స్ 1000 కంటే పెద్దయి, రెండు నెంబర్స్ 1000 కంటే చిన్నయి, ఒకటి 1000 కంటే పెద్దది, ఒకటి 1000 కంటే చిన్నది. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న నంబర్స్ లో 100 కి నియరెస్ట్ నంబర్స్, 1000 కి నియరెస్ట్ నంబర్స్, లేదా 10 కి నియరెస్ట్ నెంబర్స్ మల్టిప్లికేషన్ వచ్చు కాబట్టి మనం డిస్కస్ చేయాలి. ఇక్కడ రాసేటటువంటి నంబర్స్ అన్నీ కూడా 10 కి పవర్స్ ఉన్నాయి. 10 to the power of 1, 10 to the power of 2, 10 to the power of 3. సో 10 పవర్స్ లో మాత్రమే మనం చెక్ చేస్తున్నాం. డౌట్ వచ్చి ఉండొచ్చు, ఒకవేళ మిగిలిన నంబర్స్ వస్తే ఏం చేయాలి అంటే 200 కి దగ్గరగా ఉండి, 300 కి దగ్గరగా ఉండి, 400 కి దగ్గరగా ఉండి, అలా ఉంటే ఏం చేయాలి? అలా ఉన్నా కానీ డెఫినెట్ గా చేయొచ్చు. ఒకసారి చూద్దాం. ఇప్పుడు 200 కి దగ్గరగా ఉన్నటువంటి నంబర్స్ తీసుకుంటే 212 అండ్ దెన్ 208. దీన్ని 200 తో కంపేర్ చేసినాం. 200 ని మనం 100 into 2 గా రాసినాం. ఇక్కడ into 2 అనేది చాలా ఇంపార్టెంట్. 200 తో కంపేర్ చేస్తే ఇది 12 పెద్దది, 200 తో కంపేర్ చేస్తే 8 పెద్దది. 12 into 8 అంటే 96. అల్టిమేట్ గా మనం కంపేర్ చేస్తుంది 100 మల్టిపుల్ తోనే కాబట్టి 100 లో 2 zeros ఉన్నాయి కాబట్టి మనం 2 digit నెంబర్ రాస్తున్నాం. తర్వాత టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్ చూసినట్లయితే 220 వచ్చింది. అయితే ఇక్కడ చేంజ్, ఈ 220 క్రాస్ ఎడిషన్ ఆర్ క్రాస్ సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత వచ్చినటువంటి నంబర్ ని 100 ఇంటూ ఏదైతే చేశామో ఇక్కడ కూడా అదే చేయాలి. 220 2 times అంటే 440. We'll discuss two more examples. 216 multiplied by 208. For simplification purpose, I am taking 204. I'll discuss after that also. 200 తో కంపేర్ చేస్తున్నాం అంటే 100 into 2 అని అర్థం. 200 కంటే ఇది 16 పెద్దది, ఇది 4 పెద్దది. 16 4 times అంటే 64, అది 2 digit నెంబరే. 100 లో 2 zeros ఉన్నాయి కాబట్టి 2 digit నెంబర్, కండిషన్ సాటిస్ఫైడ్. క్రాస్ ఎడిషన్ చేసినట్లయితే 220 వచ్చింది. ఆ 220ని 100 ఇంటూ ఏదైతే చేసామో అదే చేస్తున్నాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు 440. ఇప్పుడు దీనిలోనే రెండు 100 కంటే చిన్నవి తీసుకుందాం. 100 కంటే చిన్న నంబర్స్ తీసుకున్నట్లయితే one number I will consider 184, the other number I will consider 196. Now 100 తో కంపేర్ చేస్తే 16 లెస్ ఉంది, ఇది 4 లెస్ ఉంది.
16 4 టైమ్స్ అంటే 64 డైరెక్ట్గా రాస్తున్నాం. 184 minus 4 180, 196 minus 16 180. 180 ఏం చేయాలి? 200 అనేది 100 into 2 కాబట్టి 180ని కూడా 2 టైమ్స్ చేస్తాం. 180 2 టైమ్స్ అంటే 360. ఇదే కాన్సెప్ట్ లో మనం ఒకటి పెద్ద నెంబరు ఒకటి చిన్న నెంబరు కూడా డెఫినెట్ గా చేయొచ్చు. ఇక్కడ చూస్తే 218 మల్టిప్లైడ్ బై 192. ఇది 18 పెద్దది ఉంది, ఇది -8 ఉంది. 18 8 టైమ్స్ అంటే 10 into 8 80, 8 into 8 64, 80 64 144 మైనస్. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం 100 into 2 చేస్తున్నాం కాబట్టి 100 మల్టిపుల్స్ మాత్రమే తీసుకోవాలి, 200 తీసుకుంటున్నాం. 56 2 డిజిటెడ్ నెంబర్ సరిపోయింది. 210 వచ్చింది, ఇక్కడ కూడా 210 వచ్చింది. ఇప్పుడు ఈ 210ని 100 into 2 చేశాం కాబట్టి 2తో మల్టిప్లై చేస్తున్నాం, దట్ ఈజ్ ఈక్వల్ టు 420. ఇప్పుడు ఇందులోనే ఒక్క కేసులో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, అదేంటంటే క్యారీ ఫార్వర్డ్ కేసు. ఇప్పుడు ఆ క్యారీ ఫార్వర్డ్ కేసు ఒక్కటి చూద్దాం. 221 మల్టిప్లైడ్ బై 208. ఇది 21 ఎక్స్ట్రా ఉంది, 8 ఎక్స్ట్రా ఉంది. 21 8 టైమ్స్ అంటే 168, 68 రాస్తున్నాం, 1 క్యారీ. క్రాస్ ఎడిషన్ చేసిన తర్వాత 229 వచ్చింది, ఇక్కడ కూడా 229. అయితే ఇప్పుడు ఏం చేయాలి అనే దాని మీద క్లారిటీ ఉండాలి. ఈ 229కి 1 యాడ్ చేసిన తర్వాత 2తో మల్టిప్లై చేయాలా, 100 into 2 అంటున్నాం కాబట్టి. లేదా 229ని ఫస్టే 2తో మల్టిప్లై చేసి ఆ తర్వాత క్యారీ ఫార్వర్డ్ యాడ్ చేయాలి. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? ఇది కరెక్ట్, ఇది తప్పు. క్యారీ ఫార్వర్డ్ అనేది మీరు అప్లై చేయాల్సిన ఆపరెంట్స్ అన్ని అప్లై చేసిన తర్వాత ఫైనల్ గా యాడ్ చేసేది మాత్రమే క్యారీ ఫార్వర్డ్. సో క్యారీ ఫార్వర్డ్ 1 అనేది ఎప్పుడు కూడా లాస్ట్ లో యాడ్ చేయాలి. 229 2 టైమ్స్ అంటే 458 ప్లస్ 1 459. ఈ కేసు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఇప్పుడు మాట్లాడుకున్నవన్నీ కూడా 200కి నియరెస్ట్ నంబర్స్. ఇదే దానిలో మనం కంటిన్యూషన్ గా 300కి దగ్గరగా ఉంటే, 400కి దగ్గరగా ఉంటే అలాంటివి కూడా చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ 300కి దగ్గరగా ఉండే నంబర్స్ తీసుకుందాం. 336 మల్టిప్లైడ్ బై 302. ఇది 36 ఎక్స్ట్రా ఉంది, ఇది 2 ఎక్స్ట్రా ఉంది. 300 అంటే 100 into 3 అని అర్థం. 36 2 టైమ్స్ అంటే 72. క్రాస్ చేసినట్లయితే 338. 100 into 3 చేశాం కాబట్టి ఈ నంబర్ని కూడా 3తో మల్టిప్లై చేయాలి. దీని ఎడిషన్ కూడా ఈజీగానే ఉంటుంది. 333 టైమ్స్ అంటే 990, 8 3s అంటే 24. టోటల్ 1014. 1014. ఇదే కాన్సెప్ట్ లో 300 కంటే చిన్న నంబర్స్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 274 మల్టిప్లైడ్ బై 289. ఇవి 300తో కంపేర్ చేస్తున్నాం. 300 అంటే 100 3 టైమ్స్ అని అర్థం. 300 కంటే ఇది 26 చిన్నది, 300 కంటే ఇది 11 చిన్నది. 26 11 టైమ్స్ క్యాలిక్యులేట్ చేయాలి. 26 10 టైమ్స్ అంటే 260 అండ్ దెన్ 1 టైం యాడ్ చేద్దాం, 286. ఆ 286లో 86 రాద్దాం, 2 క్యారీ. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. క్రాస్ చేసినట్లయితే 263. దీన్ని 3 టైమ్స్ చేసిన తర్వాత ఫైనల్ గా మనం క్యారీ ఫార్వర్డ్ యాడ్ చేయాలి. 263 టైమ్స్ 780, 3 3s 9 plus 2, that is equal to 791, 79,186. సో 200కి
తో కంపేర్ చేస్తే 100 ఇంటూ 2 కాబట్టి క్రాస్ ఎడిషన్ ఆర్ క్రాస్ సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత 2 తో మల్టిప్లై చేస్తాం. 300 కి నియరెస్ట్ నెంబర్స్ అయితే క్రాస్ ఎడిషన్ క్రాస్ సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత 3 తో మల్టిప్లై చేస్తాం. ఇలా మనం 100 కి దగ్గరగా ఉన్న నంబర్స్, 200 కి దగ్గరగా ఉన్న నంబర్స్, 300 కి దగ్గరగా ఉన్న నంబర్స్, లేదా 1000 కి దగ్గరగా ఉన్న నంబర్స్, ఇటువంటివన్నీ కూడా మనం ఈ పర్టికులర్ కేస్ ద్వారా, ఈ మెథడ్ ద్వారా మనం ఆన్సర్ చేయొచ్చు. నౌ నెక్స్ట్ మనకి ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఎక్స్ప్రెషన్ ని సాల్వ్ చేయమన్నట్లయితే కనుక మనకి వి బాడ్మాస్, యూజువల్ గా చాలా మంది బాడ్మాస్ అని అనుకుంటారు. ఇది బాడ్మాస్ కాదు, వి బాడ్మాస్ అవుతుంది. దీంతో పాటు మనకి పెడ్మాస్ రూల్ అని కూడా ఉంటుంది. ఈ వి బాడ్మాస్ ఏంటి, ఈ పెడ్మాస్ రూల్ ఏంటి, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో ఎగ్జాంపుల్స్ తోటి ఎలా చేయాలి అనేది మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ.